ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణపై ఖర్గేతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు సీఎం. స్కెడ్యూల్ ప్రకారం రేపు కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఇప్పటికే దీనిపై గవర్నర్ తో కూడా సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆశావాహులు చాలా మంది ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ కూడా ఢిల్లీ వెళ్లడంతో కేబినెట్ విస్తరణ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కేబినెట్ కూర్పులపై మరోసారి హస్తిన పెద్దలతో డిస్కస్ చేయనున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు రాజ్యసభ ఎంపీ కేకే సాయంత్రం కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. అటు ప్రియాంక గాంధీ కూడా కేకేకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ స్కెడ్యూల్ ఏంటి? మరి కాసేపట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకోబోతున్నారు. రెండు కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, సాయంత్రం కేకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కేకే ఉన్నారు. ఆయన సాయంత్రం మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ఆ చేరికకు సంబంధించి ఈ ప్రెజెన్స్ కి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తున్నారు. దాంతో పాటు రెండు కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, పిసిసి అధ్యక్ష మార్పుకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతా ఉంది. ఇప్పటికే కొంతమంది ఆశావాహులు అధిష్టాన పెద్దల్ని కలిసి పిసిసి పోస్టుకు సంబంధించినటువంటి లాబింగ్ సంబంధించి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. దాంతోపాటు కేబినెట్ ఎక్స్పాన్షన్ కు సంబంధించిన చర్చ కూడా జోరుగా సాగుతా ఉంది. ఇటీవల 4 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దల్ని కలిశారు. సోనియా గాంధీని పార్లమెంట్ లో కలిశారు. అంతకంటే ముందు కేసీ వేణుగోపాల్ తోటి వరుసగా 2 రోజులు భేటీ అయ్యారు. ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూను సార్ట్అవుట్ చేయడంతో పాటు ఇటు కేబినెట్ ఎక్స్పాన్షన్ కు సంబంధించిన చర్చతో పాటు పిసిసి అధ్యక్ష మార్పుకు సంబంధించి ఒక విడత చర్చలు అనేది కూడా అధిష్టాన పెద్దలతో జరిపారు. షెడ్యూల్ ప్రకారం అయితే రేపు కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అంటూ కూడా జోరుగా ప్రచారం సాగింది. 4 నుంచి 6 కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. కొన్ని కీలకమైనటువంటి శాఖల్ని వారికి కట్టబెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా జోరుగా ప్రచారం సాగింది. దాంతోపాటు గవర్నర్ ను ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ శాంతికుమార్ కూడా కలవడంతో కేబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించిన ఊహాగానాలు అనేది కూడా జోరుగా సాగాయి. వాటితో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీకి సంబంధించి కూడా గతంలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. వాటి ఇంప్లిమెంటేషన్ కు సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో కలిసి చర్చించి వాటిపైన ఒక ఫైనల్ డిసిషన్ అనేది కూడా తీసుకోబోతున్నారంటూ కూడా ప్రచారం సాగింది. అయితే ఢిల్లీ పర్యటన ముగిసి 4-5 రోజులు అవుతున్నా కూడా కేబినెట్ ఎక్స్పాన్షన్ జరగలేదు. పిసిసికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చిన తర్వాత అధిష్టాన పెద్దల్ని మరొకసారి కలవబోతున్నారు. ముఖ్యంగా ఈ 3 అంశాలకు సంబంధించే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. తుది నిర్ణయం కూడా ఈ భేటీ తర్వాతే ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది కూడా రాబోతా ఉంది. దాని తర్వాతనే కేబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి కావచ్చు, అలాగే పిసిసి అధ్యక్ష నియామకం సంబంధించి కూడా ఒక ఫైనల్ కాల్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో పిసిసి అధ్యక్ష మార్పు పైన కూడా సీఎం చాలా స్పష్టంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష మార్పు అనివార్యము, తను పిసిసిగా ఉండలేనంటూ కూడా అధిష్టానానికి చెప్పినట్టుగా కూడా సీఎం స్వయంగా చెప్పారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా, వీలైనంత త్వరగా పిసిసి మార్పుకు సంబంధించి ఒక ఫైనల్ కాల్ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. జూలై 7వ తారీఖు లోపు ఆ మేరకు ఒక నిర్ణయం అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకే మంత్రివర్గంలో చోటు ఉంటుందంటూ కూడా సీఎం చెప్పినటువంటి నేపథ్యంలో ఈసారి కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఎవరికి ప్రాధాన్యత దక్కబోతుందనే దానిపైన కూడా రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుతానికి ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇటీవల పార్టీలో చేరినటువంటి వ్యక్తులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనేటువంటి ప్రచారం సాగింది. అయితే సీఎం నేరుగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఫామ్ల మీద గెలిచినటువంటి వ్యక్తులకే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ 4 జిల్లాల్లో ఎవరైతే గెలిచారో సీనియారిటీ వైజ్ గా లేకపోతే సామాజిక వర్గాలను
బేరీజ్ వేసుకుని వారికి మంత్రి పదవులు అయితే కట్టుబెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే కొంతమంది పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడికి సంబంధించి బీసీలకు కేటాయించాలనేటువంటి డిమాండ్ ఎక్కువగా వినబడుతుంది. లేదు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తారనే దానిపైన కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. సీనియర్ నేతలు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ నేతల్లో ఒకరికి కట్టబెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. రెడ్డి బీసీకి సంబంధించిన కాంబినేషన్ లో వెళ్ళాలి అనే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చిన తర్వాత అధిష్టాన పెద్దలతో భేటీ ముగిసిన తర్వాత ఈ రెండు అంశాలపైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.